మొదటిగా తండ్రి అయిన దేవునికిని, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారికి నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము ఏంటంటే, యోసేపును దేవుడు తన పనిలో ఏ విధంగా వాడుకున్నాడు, మరి తాను ప్రేమించిన బిడ్డలను ఏ విధంగా పోషించాడన్న విషయాన్ని మనం చూసుకుందామండి. మరి దానికంటే ముందుగా కీర్తనల గ్రంథము 105వ దావీదు కీర్తన 105వ దావీదు కీర్తన మనము 15 నుంచి చదివిన వారమైతే మనకి యోసేపు పట్ల ఆయన కలిగి ఉన్న ప్రణాళిక మనకు అర్థమవుతుందండి. యాక్చువల్లీ యోసేపు గురించి మనము ఆదికాండము 37 వచనం 35, 37, 42, 43లో కూడా మనము ఆయన గురించి చూడగలమండి. మరి ఆదికాండంలో ఉన్న ఆ యోసేపు గారి యొక్క జీవిత చరిత్రను మరి దావీదు గారు ఎలా వ్రాసి ఉన్నారో పరిశుద్ధాత్మ ద్వారా, మరి ఆయనను ఏ విధంగా దేవుని యొక్క పనిలో వాడుకోవాలని ముందుగానే అనుకున్నట్లుగా మనకి ఇక్కడ గ్రంథం తెలియచేస్తుంది. మరి ఆదికాండంలో మనం చూసిన వారమైతే మరి తనకు కలిగిన ఆ పరిస్థితులను బట్టి మనము అయ్యో యోసేపు జీవితంలో ఇంత కష్టం ఎదురైందా, తన అన్నలతోనే ఆయన తృణీకరించబడ్డా అని మనకి అక్కడ తృణీకరించబడినట్లుగా మనకు అక్కడ కనపడుతుంది. మరి ఎందుకు ఆయన అలా తృణీకరించబడ్డాడు అని మనం చూసిన వారమైతే, మరి యోసేపు ఒక 2 కలలు కన్నట్టుగా మనకి కనబడుతుంది. ఆ కలలో మరి నాకు ఇటువంటి కళ వచ్చింది అని తన సహోదరులతో ఆ యొక్క యోసేపు గారు పంచుకుంటాడు. మరి యొక్క యోసేపుకి దేవుడిచ్చిన ఒక గిఫ్ట్ ఏంటంటే, కళల యొక్క భావాన్ని తెలియచెప్పే ఒక గొప్ప ఆధిక్యత కలిగి ఉన్నవాడు యోసేపు. మరి ఆ మొదటి కళ, ఆయన కనిన కళ ఏంటంటే, మరి పొలములో ఉన్న ఆ పనులన్నీ కూడా కట్టుబడి ఉంటాయి కదండి. అవన్నీ లేచి కూడా 12 పనులు కూడా మరి అతనికి నమస్కారము చేసినట్లుగా ఆయన ఒక కళ కంటాడండి. మరి అలానే మరి రెండో కళను కూడా మనం చూసినట్లయితే సూర్యుడు, చంద్రుడు, అలానే 12 నక్షత్రాలు మరి ఆయనకి నమస్కరించినట్లుగా మరి ఇంకొక కళ కంటాడు. అప్పుడు వారందరూ కూడా తన అన్నలందరూ కూడా, తన సహోదరులందరూ కూడా, మేమందరమును మన అమ్మా నాన్నలు కూడా నీకు మేము సాగిలపడాలా, మీకు నమస్కరించాలా అని నువ్వేం మాట్లాడుతున్నావు అనేసి ఆ యోసేపు మీద వారు కోపగించుకుంటారు. మరి యాకోబు గారికి యోసేపు అంటే చాలా ప్రాణము. ఎందుకంటే తల్లి లేని మరి బిడ్డలు కాబట్టి యోసేపు అంటే చాలా ఇష్టము. కాబట్టే అతన్ని చాలా ప్రత్యేకంగా యోసేపు గారు ప్రేమించినట్లుగా, ప్రత్యేకంగా చూసినట్లుగా మనకి ఆదికాండం మనకి తెలియచేస్తుందండి. ఒకసారి మనం ఆదికాండాన్ని చూసుకున్నట్లయితే మరలా ఇక్కడికి వద్దామండి, చూద్దాము. ఆదికాండము ఇక్కడ మనం చూసినట్లయితే చదువుకుందామండి. ఆదికాండము 37వ అధ్యాయము మరి 5 నుంచి మనం చూసిన వారమైతే 9 వచనాలు చదువుకుందామండి, 10 వచనాలు. మరి యోసేపు కనిన కలలను బట్టి తన అన్నలు ఏ విధంగా అసూయపడ్డారో, ఏ విధంగా అతన్ని హతమార్చాలనుకున్నారో మరి అధ్యాయం అంతా కూడా అతని గురించే మనకి తెలియజేస్తున్నట్లుగా కనబడుతుంది. ఒకసారి నేను 5 నుంచి చదువుతానండి. యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరి. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనము చేనులో పనులు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగ పడినని చెప్పెను. అందుకు అతని సహోదరులు, నిశ్చయముగా మమ్ము నేలుదువా, మా మీద నీవు అధికారివగుదువా అని అతనితో చెప్పి అతని కలను బట్టియు అతని మాటలను బట్టియు అతని మీద మరింత పగబట్టిరి. చూసారండి,
మరి 9లో మనం చూసిన వారమైతే, అతడు ఇంకొక కల కని తన సహోదరులకు తెలియచేసి, ఇదిగో నేను మరి ఒక కల కంటిని, అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడనని చెప్పాను. అతడు తన తండ్రితో తన సహోదరులతోనూ ఇది తెలియచెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడుదమా అని అతన్ని గద్దించెను. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకముంచుకొనెను. చూసారండి, మరి ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగానే అతను కనిన కలలను బట్టి తన సహోదరులందరూ కూడా అతని మీద అసూయపడ్డారు. అలానే తన తండ్రి కూడా అతనిని గద్దించినట్లుగా కూడా ఇక్కడ మనకి కనబడుతుంది. అదేవిధంగా అతన్ని ఏ విధంగా హతమార్చాలి అని అనుకున్నారంటే, ఇక్కడ మనము 8 ఒకసారి చూసుకుందామండి. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతన్ని చూచి అతన్ని చంపుటకు దురాలోచన చేసిరి. చూసారండి, మరి ఇది ఈ కళ తనంతట తాను కనినట్టుగా లేదు. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక ద్వారానే, దేవుని యొక్క ఆలోచన ద్వారానే ఆయన కలగనినట్టుగా ఆ కలను తన యొక్క సహోదరులకి, తన తల్లిదండ్రులకి అతను చెప్పినట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఆయన కలిన కళ కలగానే మిగిలిపోకుండా తన జీవితంలో నెరవేరినట్లుగా కూడా మనకి గ్రంథము తెలియజేస్తుంది. మరి అతన్ని తన అన్నలందరూ కలిసి చంపాలి అని అనుకున్నప్పుడు మరి రూబేను వారి యొక్క మాటలకు అడ్డుపడి అతన్ని చంపొద్దు, అతను మన సహోదరుడు కదా, అతన్ని మనం గోతులో వేసి మన తండ్రికి చనిపోయాడని మనము తెలియచేద్దాం అనేసి ఆ క్షణములో రూబేను తన అన్న అతన్ని కాపాడినట్లుగా మనకి కనిపిస్తుందండి. అలానే మనము 26వ వచనానికి మనము ఒకసారి వచ్చినట్లయితే, అప్పుడు యోధా, మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము? ఈ ఇష్మాయేలులకు వానిని అమ్మి వేదుము రండి. వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా అని ఇక్కడ ఆయన ఒకసారి రూబేను అతని విషయంలో మేలు చేసినట్లుగా, మరలా యోధా కూడా చంపకుండా అడ్డుపడినట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. మరి ఇదంతటికి అతన్ని చంపాలనుకున్న కారణం ఏంటి అని అంటే, అతను కనిన కలను బట్టియే అతన్ని చంపాలనుకున్నారు. కానీ తన జీవితంలోని దేవుడు అనుకున్నట్లుగానే అతడు కనిన కలలకు అనుకూలంగానే నిజంగానే దేవుడు తన జీవితంలో ఒక గొప్ప మేలు చేసినట్లుగా మనకి కనబడుతుంది. ఐగుప్తు దేశంలో అతన్ని రాజుగా అనగా ప్రధానమంత్రి స్థానాన్ని దేవుడు అతనికి ఇచ్చినట్లుగా కూడా మనకి కనబడుతుందండి. అదే మనము అతని గురించి మనం ఒకసారి చూసినట్లయితే, మరి యోసేపుకి దేవుడు అనుక్షణము కూడా తోడుగా ఉన్నట్లుగా మనకి లేఖనాలు తెలియచేస్తున్నాయండి. ఒకసారి 39వ అధ్యాయము 2లో మనం చూసిన వారమైతే, యెహోవా యోసేపుకు తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లుతూ తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు తాను చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసెననియు అతని యజమానుడు చూడవచ్చినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. మరి తన అన్నలు గోతులో వేసేసినప్పుడు కూడా దేవుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అతని యోసేపు యొక్క చెయ్యి విడిచిపెట్టినట్లుగా మనకి ఎక్కడ కూడా కనబడదండి. ఎందుకంటే యోసేపుని ఒక గొప్ప ప్రణాళిక ద్వారానే దేవుడు తనని ఏర్పాటు చేసుకున్నట్లుగా, తన యొక్క పనిలో ఆయన ఒక పాత్రగా, దేవుని యొక్క పాత్రగా ఆ బిడ్డను వాడుకోవాలన్న ఆలోచన ప్రకారంగానే ఇవంతా కూడా జరుగుతున్నట్లుగా మనకి గ్రంథము తెలియజేస్తుంది. కాబట్టి యోసేపుని ఏ విషయంలో కూడా దేవుడు అతన్ని విడిచిపెట్టినట్లుగా మనకి కనబడదు. ఇక్కడ చూశారు కదండి, దేవుడు
యోసేపుకు తోడయుండెను. అలానే మరలా ఇక్కడ మనము 21లో చూసిన వారమైతే చూడండి, అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. చెరసాల అధిపతి ఆ చెరసాలలోనున్న ఖైదీలనందరినీ యోసేపు చేతికి అప్పగించెను. అక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు, యెహోవా అతనికి తోడయుండెను. కనుక చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడి దేన్ని గూర్చి విచారణ చేయకయుండెను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలం చేశాను. చూసారండి, ఇక్కడ కూడా యెహోవా అతనికి తోడై ఉన్నాడు. తను చేసే ప్రతి పనిలో మరి యోసేపు చేసే ప్రతి పనిలో దేవుడు సఫలతనిచ్చాడు. మరల ఇక్కడ కూడా మనం చూసినట్లయితే 25లోను కానీ 21లో కానీ మనం చూసిన వారం అయితే మరి దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. తను చేసే పని అంతట్లో కూడా దేవుడు తన ఏ పని పట్టుకున్నప్పుడు కూడా ఆ పనిని అంతటిని కూడా దేవుడు సఫలతనిస్తున్నట్లుగా మనకి కనబడుతుంది. అలానే యోసేపు కూడా తన 17 ఏండ్ల వయసులోని దేవుణ్ణి ఎక్కడ కూడా విడిచిపెట్టలేదండి. తన యవన జీవితాన్ని ఎక్కడ కూడా ఆయన పాడు చేసుకున్నట్లుగా మనకి కనపడదు. మరి పోతీఫరు భార్య తనని బలవంతం చేసినప్పుడు కూడా మరి ఆ పాపానికి ఆయన దూరంగానే పారిపోయాడు. కానీ తన యొక్క యవ్వన కోరికలు తీర్చుకోవాలన్న ఆశ కానీ ఆలోచన కానీ తనకి ఎక్కడ కూడా లేదండి. ఎందుకంటే యోసేపు దేవునికి భయపడేవాడు. యోసేపు దేవుడు నన్ను చూస్తున్నాడన్న భయభక్తులు కలిగి ఆయన యొక్క జీవితాన్ని మలుచుకున్న వ్యక్తిగా మనకి కనబడతాడండి. యోసేపు తన యవన జీవితంలో ఏ తప్పిదమును చేయకుండా దేవునికి ఎంత విధేయత కలిగి ఉన్నాడో మనకి యోసేపు యొక్క జీవిత యొక్క చరిత్రే మనకు ఒక నిదర్శనంగా కనబడుతుంది. ఏ పాపాన్ని కూడా ఆయన అంటించుకోలేదండి. అయ్యో, నా సహోదరులు దూరంగా ఉన్నారు, నా తల్లిదండ్రులు దూరంగా ఉన్నారు, నా వాళ్ళంటే ఇక్కడ ఎవరూ లేరు కదా, నన్ను చూసేవారు ఎవరున్నారు అని ఆయన ఏ తప్పు చేయడానికి కూడా ముందుకు వెళ్ళలేదు. ఆయన పూర్తిగా దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను అబ్జర్వ్ చేస్తున్నాడు, దేవుని యొక్క ప్రణాళిక ద్వారా నా జీవితం ఇలా కొనసాగుతుంది అని ఆయన గుర్తించాడు. మరి ఇశ్రాయేలులు కాపాడడానికే మరి ఐగుప్తు దేశానికి ముందుగానే మరి యోసేపును పంపించినట్లుగా మనకి గ్రంథం తెలియచేస్తుంది. అది ఎక్కడని మనం చూసిన వారమైతే కీర్తనల గ్రంథము ఒకసారి మనం చూసుకుందామండి. కీర్తనలు మరి దావీదు గారు ఆ విషయాన్ని ఇక్కడ మనకు తెలియచేస్తున్నారు. కీర్తనల గ్రంథము 105వ దావీదు కీర్తన మనము 17 నుంచి ఒకసారి మనకు చదువుకున్నట్లయితే, మరి ఇశ్రాయేలులు చేసి రాబోయే పరిస్థితిని బట్టి దేవుడు వారికి ముందుగానే యోసేపును పంపించినట్లుగా ముందుగానే మరి ఇశ్రాయేలులకు మార్గం సరళం చేయడం కోసమే యోసేపును ఐగుప్తు దేశానికి పంపించినట్లుగా ఇక్కడ మరి కీర్తనకారుడు మనకి తెలియచేస్తున్నాడండి. ఒకసారి మనం చదువుకుందాము. నేను 17 నుంచి చదువుతాను, 16 చదువుతానండి. దేశం మీదికి ఆయన కరువు రప్పించెను. ఏ దేశం మీదకండి? కనాను దేశం మీదికి దేవుడు మరి కరువు రప్పించినట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఎందుకంటే కరువు వచ్చింది అక్కడ కనాను దేశంలోనే మరి 7 జాతుల వారు ఉన్నారు కదండి. ఆ జాతుల వారి మధ్య మరి వీరు బ్రతుకుతూ ఉన్నప్పుడు మరి అక్కడ కరువు వచ్చినట్లుగా మనకి కనబడుతుంది. మరి ఆ కరువు ప్రాంతంలోనే తాను ప్రేమించిన తన స్వాస్థ్యముగా ఉన్న మరి యాకోబు యొక్క సంతానాన్ని దేవుడు కాపాడాలి అని అనుకున్నాడు. వారిని మరి ఎక్కడైతే సమృద్ధికరమైన ఆహారం ఉందో ఆ దేశానికి ముందుగానే అక్కడికి పంపించాలని దేవుడు ఆలోచన కలిగి ఉండి ఆ ఆలోచన ప్రకారంగానే యోసేపును ఐగుప్తు దేశానికి పంపించినట్లుగా మనం ఇప్పుడు తెలుసుకున్నాము. అలానే మరి ఆ కరువు రావడం వల్ల మరి వీరి సంతానం అంతా కూడా మరి యోసేపు దగ్గరికి వెళ్ళినట్లుగా ఐగుప్తు దేశానికి నడిపించినట్లుగా మనకి ఇక్కడ గ్రంథం తెలియచేస్తుంది. ఒకసారి మనం చదువుకుందామండి. మరి దేశం మీదకి కరువు రప్పించెను, జీవనాధారమైన ధాన్యమంతను కొట్టువేసెను. వారికంటే ముందుగా ఆయన ఎవరిని పంపెను? యోసేపును దాసుడిగా అమ్మబడెను. నిజమే కదండి, పాపము యోసేపును దాసుడిగా అమ్మివేసేశారు. తన అన్నలు అమ్మివేశారు. వారు సంకెళ్ల చేత అతన్ని కాళ్ళు నొప్పించిరి.
ఇనుము అతని ప్రాణమును బంధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరే వరకు యెహోవా వాక్కు అతనిని పరిశోధించెను. చూసారండి, ఇక్కడ మనం గమనించిన వారమైతే అతను చెప్పిన సంగతులు నెరవేరే వరకు యెహోవా వాక్కు అతనిని పరిశోధించెను. ఎవరు చెప్పిన సంగతులండి? మరి ఆదికాండములో ఇప్పుడు మనం చూసుకున్నాం కదా, అతని కనిన కలలన్నీ నెరవేరే వరకు దేవుడు అతన్ని పరిశోధించుచుండెను. ఆ సమయం వచ్చేంత వరకు కూడా యోసేపుకు దేవుడు తోడై ఉన్నట్లుగా, యోసేపు యొక్క కలను నెరవేరేంత వరకు కూడా మరి దేవుడు అతనికి తోడుగా ఉన్నట్లుగా, అతన్ని పరిశోధిస్తున్నట్లుగా మనకి ఇక్కడ కనబడుతుందండి. రాజు వర్తమానమును పంపి అతన్ని విడిపించెను. మరి చెరసాలలోని చెయ్యని నేరానికి చెరసాలను అనుభవించిన ఆ యోసేపున చెరసాలలో నుంచి విడిపించాడు కదండి దేవుడు. మరి విడిపించి అతన్ని ఒక గొప్ప మరి ఆ దేశానికి నాయకుడిగా చేసినట్లుగా మనకి గ్రంథం తెలియచేస్తుంది. మరి అది కూడా మనం చదువుదామండి. రాజు వర్తమానమును పంపి అతన్ని విడిపించెను. ప్రజలు నేలినవాడు అతన్ని విడుదల చేసెను. ఇష్టప్రకారం అతడు తన అధిపతులను నేలుటకును, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును, తన ఇంటికి యజమానునిగాను, తన యావదాస్తి మీద అధికారినిగాను అతనిని నియమించాడు. మరి ఇంత గొప్ప ఉన్నతమైన స్థానానికి ఎదగడానికి గల కారణం ఎవరంటే మొదటిగా దేవుడు, మరి రెండవదిగా అతని యొక్క నీతి, అతని యొక్క యథార్థత, అతడు దేవుని మీద కలిగి ఉన్న ఆ యొక్క విశ్వాసము, నమ్మకము, భక్తి, ఇవన్నీ కూడా మరి యోసేపు జీవితాన్ని ఇంత గొప్పగా ఆశీర్వదించడానికి కారణమైనట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. మరి ఆ విధంగానే మరి దేవుడు ఆశించిన విధంగానే ఇతన్ని కనానులోని మరి ఒక ప్రధానమంత్రిగా ఉన్నతమైన స్థానములో మరి యోసేపును నడిపించాడు. మరి ఆ కరువు కాలం అంతట్లో కూడా మరి యోసేపు యొక్క సంతానాన్ని, అనగా యాకోబు యొక్క సంతానాన్ని యోసేపు మరి పోషించినట్లుగా మనకి కనబడుతుంది. మరి 42వ అధ్యాయాన్ని మనం ఒకసారి చూసుకుందామండి. చూసుకొని మనం ముగించుకుందాము. ఆదికాండము 42వ అధ్యాయము. అది అతని కళ ఎలా నెరవేరబోతుంది అన్న విషయాన్ని మనము చూసుకుందామండి. ఆదికాండము 42వ అధ్యాయము. ఒకసారి మనం చూసుకుందాం. చూడండి, 42:5 మనం చూసిన వారమైతే మనకి ఇక్కడ కనబడుతుంది. కరువు కనాను దేశములో ఉండెను గనుక ధాన్యము కొనవచ్చిన వారితో కూడా ఇశ్రాయేలు కుమారులు వచ్చిరి. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఈ దేశ ప్రజలందరికీ ధాన్యమమ్ము అమ్మకము చేయవాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖమును నేలను మోపి అతనికి వందనములు చేసిరి. చూసారండి, ఇక్కడ మనకి ఏం కనబడుతుంది? యోసేపు తన కనిన కళ ఇక్కడ నెరవేరుతున్నట్లుగా మనకి కనబడుతుంది. అదేనండి దేవుని యొక్క ప్రణాళిక, అదేనండి దేవుని యొక్క గొప్పతనము. మరి ఇదంతా జరగాలని దేవుని యొక్క ఉద్దేశంలో ఉంది. ఆ ఉద్దేశాన్ని దేవుడు ఇక్కడ నెరవేరుస్తున్నట్లుగా కనబడుతుంది. ఎందుకు ఆయన నెరవేరుస్తున్నాడు? ఎందుకు ఆ బిడ్డలను అంత ప్రొటెక్ట్ చేస్తున్నాడంటే అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి చేసిన ప్రమాణాన్ని బట్టి తన సంతానాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు కాపాడుతున్నాడు. మరి వారికి చేసిన వాగ్దానాన్ని బట్టి కనాను దేశాన్ని మీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు కదా. మరి ఆ వాగ్దానాన్ని బట్టే ఆయన సంతానాన్ని మరి కాపాడుతున్నట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. అలానే మనము ముందుకు చూసిన వారమైతే మరి 9 ఒకసారి చూసుకుందామండి. యోసేపు వారిని గూర్చి తాను కనిన కళను జ్ఞాపకము చేసుకొనెను. మరి అప్పుడు తను కనిన కళ తన సహోదరులతో, తన తల్లిదండ్రులతో చెప్పినప్పుడు వారందరూ కూడా అతని మీద, మరి తన అన్నతమ్ముళ్ళు అసూయపడ్డారు. తన తండ్రి తనని కోపగించుకున్నాడు, గద్దించాడు. మరి అప్పుడు కనిన కళ, అప్పుడు జరిగిన సిచ్యువేషను ఈరోజు ఆయన 42వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటున్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది.
మరి యోసేపు దేవునికి భయపడేవాడుగా మనకి గ్రంథం తెలియజేస్తుంది. అది ఎక్కడని మనం ఒకసారి చూసుకున్నట్లయితే మరి 18వ వచనంలో మనం చూస్తే చివరిలో మనం చూసుకున్నట్లయితే, 3వ దినమున యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడే వాడను. చూసారండి? మీరు బ్రతుకునట్లు దీనిని చెయ్యుడి. మరి యోసేపు దేవునికి భయపడేవాడండి. కాబట్టే యోసేపును దేవుడు ఇంత ఉన్నత స్థితిలోనికి నడిపించారు. అతని యొక్క చరిత్రను మనము చూసుకున్నట్లయితే మనకి చాలా బాధేస్తుంది కదండి. అయ్యో, తండ్రి ప్రేమించిన కుమారుణ్ణి మరి తన సోదరులు, తన అన్నతమ్ములు ఈ విధంగా అసూయపడతారా? ఈ విధంగా ఇతన్ని బాధ పెడతారా? అయ్యో, సొంత తమ్ముడే కదా! మరి ఈ తమ్ముడిని మరి ఎలా గోతిలో వేయడానికి వారికి మనసెలా వచ్చింది? పాపం ఆ సందర్భంలో, ఆ సమయంలో యోసేపు ఎంత బాధను అనుభవించాడు, ఎంత వేదనను అనుభవించాడు. మరి ఎవ్వరూ లేని ఒంటరి జీవితాన్ని తను గడిపి ఉన్నాడే అని మనకి చాలా బాధేస్తదండి. కానీ ఆ బాధ వెనకాల దేవుని యొక్క ప్రణాళిక ఉందండి. ఆ ప్రణాళిక ప్రకారంగానే మరి యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళడము, మరి ఇశ్రాయేలునందరికీ ఒక మంచి నాయకుడుగాను, అనగా వారిని పోషించే వ్యక్తిగా దేవుడు అతన్ని తయారు చేసినట్లుగా మనకి కనబడుతుంది. మరి ఇశ్రాయేలీయుల్ని ఆ విధంగా యోసేపు ద్వారా కాపాడిన దేవుడు మరి ఇంకొక వ్యక్తి ద్వారా కూడా మరి ఇశ్రాయేలీయుల్ని దేవుడు